అమ్మకి చదువు రాకపోవచ్చు, కానీ నీకు బుద్ధి చెప్పగలదు. ఎంత కష్టపడైనా నీ కడుపు నింపగలదు. అలాగే నువ్వు వెళ్తున్నటువంటి దారిలో మంచి చెడులను చెప్పగలదు. నీకు సమస్య ఎదురైనప్పుడు తాను అడ్డుగా నిలబడి యుద్ధ విద్యలు నేర్చుకున్నటువంటి వనితలాగా నీ కోసం పోరాడగలదు. అలాంటి అమ్మని నీకేం తెలుసు, నీకు తెలియదులే, పోయి పని చూసుకో అని చెప్పి గేలనగా మాట్లాడుతున్నావా ఏమి? అమ్మ చదువుకోకపోయి ఉండవచ్చు, కానీ అమ్మ జీవిత పాఠాలు ఎన్నో నేర్చుకొని ఉంది. అమ్మకు చదువు రానంత మాత్రం చేత ఎప్పుడు అమ్మని చులకనగా చూడకు. నువ్వు ఎన్నో పెద్ద విద్యలు నేర్చుకున్నావని ఇప్పుడు అమ్మకి నీకేం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నావా ఏమి? ఖచ్చితంగా అమ్మకి జీవితంలో ఎన్నో అనుభవ పాఠాలు ఉంటాయి. జీవిత పాఠాలు నేర్పినటువంటి అనుభవ పాఠాల ముందు ఎన్ని విద్యలైనా దిగదుడిపే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇక నుండి అమ్మని నీకేం తెలుసు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అనేటువంటి మాటని పక్కన పెట్టేసి, అమ్మ నీకు ఈ విషయం తెలుసా, నాకు సలహా